ఓకే చూడండమ్మా, మనం లాస్ట్ క్లాస్లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చేసాం. ఇప్పుడు థర్డ్ లెసన్ వచ్చేసరికి పారాబోలా. పారాబోలా అంటే ఏంటి, దాని మీద డెఫినేషన్ చెప్పి మనం పారాబోలా డిస్కస్ చేద్దాం. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా 3 యూనిట్లు ఉంటాయి. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. సో కాబట్టి ఇవన్నీ కూడా రిలేటెడ్. పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అనేటువంటివి మనకి రిలేటెడ్గా ఉండేటువంటి టాపిక్స్. కాబట్టి మీరు ఫస్ట్ ఈ పారాబోలా యూనిట్ కానీ కంప్లీట్గా మీరు జాగ్రత్తగా వింటే ఎలిప్స్, హైపర్బోలా కూడా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం పారాబోలా మీద ఫస్ట్ మనం ఏం చేస్తాం చూడండి. పారాబోలా అంటే ఫస్ట్ కానిక్ అంటే ఏంటో తెలియాలి. కానిక్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ ఒక సర్ఫేస్ కానీ ఇక్కడ ఒక ప్లేన్లో మనం తీసుకున్నప్పుడు ప్లేన్లో ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్. చూడండి, జాగ్రత్తగా చూడండమ్మా. ఈ పాయింట్ ఫిక్స్డ్ పాయింట్. ఇక్కడ ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్. ఈ డాట్ గుర్తుపెట్టాను చూడండి. ఇది ఫిక్స్డ్ పాయింట్, ఇది ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. ఈ ఫిక్స్డ్ పాయింట్, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ మనం ప్లేన్లో తీసుకున్నప్పుడు ఈ ప్లేన్లో ఏదో ఒక లోకస్లో ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం, ఇంకొక పాయింట్. ఇలా పి అనేటువంటి ఎక్స్ కామా వై, x1 కామా y1, ఈ లోకస్లో పాయింట్ వచ్చేసరికి పి x1 కామా y1 బి ఏ పాయింట్ ఆన్ ది లోకస్ అనుకున్నాం. అయితే ఈ పి పాయింట్ నుంచి ఫిక్స్డ్ పాయింట్కి డిస్టెన్స్, అలాగే ఫిక్స్డ్ లైన్కి డిస్టెన్స్ ఆర్ ఇన్ ద కాన్స్టెంట్ రేషియో. అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ టు ది ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. అంటే ఎక్కడి నుంచి లోకస్లో ఉన్నటువంటి పాయింట్ నుండి ఒక ఫిక్స్డ్ పాయింట్కి ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్కి గల డిస్టెన్సెస్ యొక్క రేషియో కాన్స్టెంట్ అయితే, అండ్ ద రేషియో ఆఫ్ ది డిస్టెన్సెస్ ఈజ్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ అయితే దాన్ని ఏమంటారంటే కానిక్ సెక్షన్ అంటారు. దీన్ని ఏమంటారు? ఈ కానిక్ సెక్షన్ అంటారు. ఈ ఫిక్స్డ్ పాయింట్ రేషియో కాన్స్టెంట్ అవ్వటం అంటే చూడండి, ఇలా లోకస్లో పాయింట్లు తీసుకొని మనం ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్కి, ఇదిగో ఎక్కడి నుంచి ఇలా ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్లో ఒక పాయింట్ నుండి మనం ఫిక్స్డ్ పాయింట్కి ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్కి డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి దట్ రేషియోస్, ఆ రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ఈజ్ కాన్స్టెంట్ అయితే దాన్ని మనం కానిక్ అని అంటారు. ఈ కానిక్లో మనకి ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటారంటే ఫోకస్ అంటారు. ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటారా? ఫోకస్ అంటారు. ఆ ఫోకస్ని దేంతో డినోట్ చేస్తారు? ఎస్తో డినోట్ చేస్తారు. ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటారా? ఫోకస్. అదే ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఏమంటారు? డైరెక్ట్రిక్స్ అంటారు. డైరెక్ట్రిక్స్ అంటే ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్రిక్స్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై L = 0. లైన్ కాబట్టి లైన్ L = 0 అన్నాం, ఫోకస్ని S అన్నాం. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ రేషియోని ఏమంటారంటే, కాన్స్టెంట్ రేషియో ఉంటుందని చెప్పాంగా, దాన్ని ఈతో డినోట్ చేస్తారు. దీన్ని ఎసెంట్రిసిటీ అంటారు. ఎసెంట్రిసిటీ అంటే ఈ స్మాల్ ఈ ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ అంటారు. అంటే ఇప్పుడు టోటల్గా ఏం చూడండిరా, ఫ్రమ్ ద లోకస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద on the locus the ratio of distances from fixed point to the fixed straight line are in the constant ratio, then fixed point is called focus, it is denoted by S, and fixed straight line is called directrix and it is denoted as L = 0, and constant ratio is called eccentricity, it is denoted by small e. ఇప్పుడు దాన్ని ఈ కానిక్ డెఫినేషన్ చెప్పాం. కానిక్ అంటే డెఫినేషన్ చెప్పాం. ఇఫ్ ఈ ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఏమంటారంటే పారాబోలా. ఇఫ్ ఈ ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఏమంటారా? పారాబోలా అంటారు. పారాబోలా అవ్వాలి అంటే ఏంట్రా? ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కాన్స్టెంట్ రేషియో వచ్చేసి 1 అయితే, అంటే ఈ ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఏమంటారా? పారాబోలా అంటారు. అలాగే ఈ <1 అయితే ఆ కానిక్ని ఏమంటారంటే ఎలిప్స్ అంటారు. నెక్స్ట్ చాప్టర్ అదే కదా, ఎలిప్స్. ఓకేనా? అదే మనకి
ఈ గ్రేటర్ దెన్ 1 అయితే దెన్ దట్ కానిక్ ఈజ్ కాల్డ్ హైపర్బోలా. ఏమంటారు? హైపర్బోలా అంటారు. జాగ్రత్తగా చూడండి, పెరాబోలాలో ఫస్ట్ ఏం కావాలరా? కానిక్ కావాలి. జాగ్రత్తగా ఏంటంటే తల్లి, కానిక్ అంటే ఏంటి? కానిక్ మీన్స్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ది plane, the locus of the distances from a fixed point to a fixed straight line are in the constant ratio, then it is called conic. But conic fixed point is called focus and directrix is called line. L equal to 0 అన్నారు, ఫోకస్ ని S అన్నారు, డైరెక్ట్రిక్స్ ని L అన్నాము, ఎసెంట్రిసిటీ కాన్స్టెంట్ రేషియోని ఎసెంట్రిసిటీ అన్నాము. ఆ ఎసెంట్రిసిటీని ఈతో డినోట్ చేస్తామని చెప్పాను. ఇఫ్ ఈ ఈక్వల్ టు 1 అంటే ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1 అంటే కాన్స్టెంట్ రేషియో ఈజ్ 1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్, దెన్ దట్ కానిక్ ఈజ్ కాల్డ్ పెరాబోలా. ఈ లెస్ దెన్ 1 దెన్ దట్ కానిక్ ఈజ్ కాల్డ్ ఎలిప్స్. ఈ గ్రేటర్ దెన్ 1 దెన్ దట్ కానిక్ ఈజ్ కాల్డ్ హైపర్బోలా. ఇది పెరాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ అంటే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి పెరాబోలా యొక్క స్టాండర్డ్ ఫామ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థియరం రా, జాగ్రత్త చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్లో మనం చేయాలి. చూడండి ప్రతి ఒక్కరు, ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్, in standard form, most important రా ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా. మీరు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఆ ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా నేను జాగ్రత్తగా చెప్తాను, బోర్డు వైపు చూడండి, యాజ్ ఇట్ ఈస్ నోట్స్ రాసుకోండి. చూడండి, let S be the focus, రాస్తున్నాను చూడండి, let S be the focus and L equal 0 be the directrix. Let S be the focus and L equal 0 be the directrix of parabola, directrix of the parabola. Let, జాగ్రత్త చూడండి, let S be the focus and L equal 0 be the directrix of the parabola. Let P x1 comma y1 be a point on the locus. Let P x1 comma y1 be a point on the locus. ఇప్పుడు మనకి let P x1 comma y1 be a point on the locus. సరే, ఇంతవరకు చూడండి, let S be the focus, ఒక్కొక్క పాయింట్ మీరు రాసుకొని, let S be the focus and L equal 0 be the directrix of the parabola. Let P x1 comma y1 be a point on the locus, ఇప్పుడు let capital M comma capital Z be the projections of P comma S to the directrix. Let M comma Z be the projections of P comma S to the directrix. అంటే ఇదిగో P నుంచి డైరెక్ట్రిక్స్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ రాజేస్తాను, దాన్ని ఏమన్నాను? M అన్నాను. S నుండి అలాగే దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ రాజేస్తాను, దాన్ని Z అన్నాను. దీన్ని ఏమన్నాను రా? Z అన్నాను. ఓకేనా?
జస్ట్ 4 పాయింట్లు కూడా ఒకసారి చూడండి. S be the focus and L equal to 0 be the directrix of the parabola. Let Px1 comma y1 be a point on the locus. Let M comma Z be the projections of P comma S. P comma S నుంచి projections డ్రా చేసాం. M comma Z be P. Let M comma Z be the projections of P comma S to the directrix. To the directrix. ఓకే. అలాగే let capital N be the projection of P on SZ. SZ మీద ఒక ప్రొజెక్షన్ డ్రా చేసా P నుండి, దాన్ని ఏమన్నాను? క్యాపిటల్ N అన్నాను. ఓకే. ఇప్పుడు let A be the midpoint of and A be the midpoint of SZ అన్నా. let A be the midpoint of SZ అనుకున్నాం. క్యాపిటల్ A అంటే మిడ్ పాయింట్ ఆఫ్ SZ, దట్ ఈస్ ఏమొస్తుంది మనకి? దట్ ఈస్ మిడ్ పాయింట్ కాబట్టి AZ ఈజ్ ఈక్వల్ టు AS. AZ ఈక్వల్ టు AS. మిడ్ పాయింట్ ఆఫ్ SZ కాబట్టి AZ ఈజ్ ఈక్వల్ టు AS. AZ ఈజ్ ఈక్వల్ టు AS. ఇప్పుడు మనకి లెట్ AS ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అనుకున్నాం. లెట్ AS ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అనుకున్నాం. AS ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి చూడండి. టేక్ AS యాజ్ principal axis take AS as a principal axis and principal axis treated as x-axis and AY is perpendicular to AS. AY is perpendicular to AS, treated as y-axis. Then A is origin. Then A is origin. That is A equal to 0, 0. చూడండి జాగ్రత్తగా. ఎస్ అనేటువంటిది ఫోకస్. ఒకసారి జాగ్రత్త చూడండి. లెట్ ఎస్ బి ది ఫోకస్, ఎల్ ఈక్వల్ 0 బి ది డైరెక్ట్రిక్స్, Px1 y1 బి ఏ పాయింట్ ఆన్ ది లోకస్. మనకి M Z బి ద ప్రొజెక్షన్స్ ఆఫ్ P S టు ది డైరెక్ట్రిక్స్, N be the projection of P on SZ. Let A be the midpoint of SZ, that is AS is equal to AZ. Let AS is equal to small a అనుకుంటే take AS as the principal axis, treated as దీని x axis అనుకున్నాం, AYని y axis అనుకున్నాం. అప్పుడు A అనేటువంటిది ఏమవుతుంది? ఆరిజిన్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నౌ AS ఓకేనా? AS ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది చెప్పండి? AN ప్లస్ NS. AS ఈజ్ ఈక్వల్ టు AN ప్లస్ NS. అప్పుడు మనకి AN అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి SN.
SA కామా 0 AS ఈక్వల్ టు AZ AZ అంటే AS is equal to AZ AZని A is the origin, then A is the origin, A equal to OK. ఇప్పుడు మీకు మనం కావాల్సింది పిఎం కావాలి, మాకు అనుకోవాల్సింది పిఎం రైఎస్ కాదు. పిఎం ఈక్వల్ టు ఏమొస్తుందిరా ఎన్జెడ్. పిఎం ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంతరా ఎన్జెడ్. ఎన్జెడ్ని ఏ రాసుకోవచ్చు ఏఎన్ ప్లస్ ఏజెడ్. ఏఎన్ ప్లస్ ఏజెడ్. ఏఎన్ అంటే ఎంత x1 కామా y1లో ఏఎన్ ఎంత x1. ఏజెడ్ అంటే ఎంత ఏఎస్. అప్పుడు x1 ప్లస్ ఏఎన్ అంటే x1 ఏఎస్ అంటే ఎంత ఏ. పిఎం ఈక్వల్ ఎంతరా x1 ప్లస్ ఏ. ఇప్పుడు మనకి ఇది రఫ్ చేస్తున్న జాగ్రత్త చూడండి మళ్ళీ ఒక పాయింట్స్. Let S be the focus and L equal 0 be the directrix of the parabola. Let P x1 comma y1 be a point on the locus. Let M comma Z be the projections of P comma S to the directrix. ఇది జనరల్గా రాసేది. Let N be the projection of P on SZ. Take A is the midpoint of SZ, that is AZ equal to AS. Let AS is equal to small a అనుకుంటే take AS as the x-axis and AY as the y-axis, then A is origin. అప్పుడు ఏ ఆరిజిన్ అయినప్పుడు పిఎం కనుక్కుంటున్నాం. నవ్వు పిఎం కనుక్కోవాలంటే చూడండిరా, పిఎం అంటే ఎంత వస్తుంది ఎన్జెడ్ వస్తుంది. ఎన్జెడ్ని కనుక్కున్నాం. బై డెఫినేషన్ ఆఫ్ parabola SP by PM is equal to 1. అప్పుడు SP is equal to PM. అంటే బై డెఫినేషన్ ఆఫ్ పెరాబోలా అంటే SP అంటే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్, ఈ రేషియో కాన్స్టెంట్ రేషియో అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు 1 అయితే కదా పెరాబోలా అనేది. SP బై PM ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి SP ఈక్వల్ టు PM. అప్పుడు SP స్క్వేర్ ఈక్వల్ టు PM స్క్వేర్. స్క్వేరింగ్ చేసాం. SP స్క్వేర్ అంటే S అంటే ఎంత x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఎస్ యొక్క పాయింట్ ఏ కామా 0 అయింది కాబట్టి అప్పుడు అలాగనే పిఎం స్క్వేర్ అంటే ఎంతరా x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్. దట్ ఎంప్లైస్ ఇప్పుడు y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ఈక్వల్ టు x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత 4ab. అప్పుడు y1 స్క్వేర్ ఈక్వల్ టు 4ax1. దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ P is y square equal to 4ax. The locus of P is y square equal to 4ax. This is the standard form of parabola. పెరాబోలా యొక్క స్టాండర్డ్ ఫామ్ చెప్పాను. 7 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా, జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. లెట్ ఎస్ బి ద ఫోకస్ అండ్ ఎల్ ఈక్వల్ 0 బి ద డైరెక్ట్రిక్స్. లెట్ పి x1 కామా y1 బి ఎ పాయింట్ ఆన్ ది లోకస్. M comma Z be the projections of P comma S to the directrix. N be the projection of P on SZ. Let A is the midpoint of SZ, that is AZ equal to AS. Take AS is equal to small a. అప్పుడు స్మాల్ ఏ అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇది ఆరిజిన్ కాబట్టి ఏ కామా 0 ఇటు మైనస్ ఏ కామా 0. అప్పుడు ఏఎస్ని ఎక్స్ యాక్సిస్ ఏవైని వై యాక్సిస్ అనుకున్నాం. ఏ అనేటువంటిది ఏమవుతుందిరా ఆరిజిన్ అవుతుంది. అప్పుడు పిఎం కనుక్కోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ అంటే అప్పుడు ఏఎన్ ప్లస్ ఏజెడ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఏఎస్ అన్నాం. దాని నుంచి పిఎం వచ్చింది. బై డెఫినేషన్ ఆఫ్ ది పెరాబోలా ఎస్పి బై పిఎం ఈక్వల్ టు 1 అంటే స్టాండర్డ్ ఫామ్లో ఏంట్రా ఈ అంటే ఏంటి ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వటం వల్ల అది పెరాబోలా అయింది. అది
స్టాండర్డ్ ఫామ్ a+b² మైనస్ a-b² ఈక్వల్ ఎంత 4ax. ఓకేనా? ఇంతవరకు రాసుకోండి ఈ క్లాసు తర్వాత